నాకు అర్హత ఉన్నంత వరకు నేనే పోటీ చేస్తానండి. నేను ఎంక్వైరీలో ఉన్నాను తప్ప ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కట్టుబడి ఉండాలి కాబట్టి దానికి కూడా మేము న్యాయస్థానానికి వెళ్ళాము. న్యాయస్థానంలో తీర్పు కనుక వస్తే మాకు అనుకూలంగా వస్తే మేము పోటీ చేయొచ్చు. సార్ పోటీ చేయొచ్చు అంటున్నారు, మళ్ళీ 2 సార్లు మించి చేయకూడదు అన్నారు. గతంలో సొసైటీ యాక్ట్ ప్రకారం 2 సార్లకు మించి పోటీ చేయొచ్చండి. కానీ మా సొసైటీ బైలాలో అట్లా రాసుకున్నారు. గతంలో అందుకే గత కమిటీలో 3 సార్లు పోటీ చేసిన వాళ్ళు వెళ్ళారు, పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బైలా మార్చడం జరిగింది. అది కూడా తెలియక చాలా మందికి, ఎందుకంటే వాళ్ళు జనలబడికి రారు కాబట్టి, జనలబడిలో ఆపటమే వాళ్ళ ప్రక్రియ కాబట్టి, వాళ్ళకి జనలబడిలో ఏం జరిగిందో తెలియదు కాబట్టి జనలబడి సభ్యుల సమక్షంలో బైలా మార్పు చేయడం జరిగింది. కోఆపరేటివ్ అధికారుల నుంచి కూడా మాకు అది పేపర్ పరంగా వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే సొసైటీలో 2 సార్లు కదా, ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు. అది అఫీషియల్ గా బైలా మారింది. అది బైలా వాళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలంటే సొసైటీకి వచ్చి ఆ బైలా కాపీ కూడా తీసుకోవచ్చు, చూడవచ్చు. నేను ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ఆయన చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో రాజకీయం తెలియదు. ఇక్కడ మేము ఉంటున్న వాళ్ళందరూ మాత్రం అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు. అదే అసలు మీరు ఎందుకు సార్ ఈ రాజకీయం నాకు అవసరం, దీని మీద వచ్చేది పోయేది కదా, నేను నా ఫ్యామిలీ దాంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు అనుకోలేదు? నేను జైలుకి ఎందుకు వెళ్ళాను కూడా అందరికీ తెలుసండి. ఒక తప్పుడు కంప్లైంట్తో వెళ్ళాను. నా మీద ఒక గవర్నమెంట్ సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పేసి ఒక సభ్యుడు కంప్లైంట్ పెట్టాడు. సరే ముందైతే అంటే అసలు కంప్లైంట్ అది ఎప్పుడో ఎఫ్ఐఆర్ అండి, అది 2021లో మామూలు కమిటీ అందరి మీద పెట్టారు. సరే మొన్న ఒక కక్ష సాధింపు చర్యగా ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ యాడ్ చేసి నన్ను పంపించారు. ఆ విషయం అందరికీ తెలిసి దాని గురించి ఎక్కువ చెప్పకూడదు, కోర్టు న్యాయస్థానంలో ఉంది కాబట్టి. దాని ప్రకారమే వెళ్ళాను నేను, అంతేగాని ఒక కక్ష సాధింపుతో వెళ్ళాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు. ఆ తర్వాత ఆ సెక్షనే తప్పు అని చెప్పేసి అది కోఆపరేటివ్ సొసైటీస్కి వర్తించదని చెప్పేసి గౌరవ న్యాయస్థానమే తర్వాత పెట్టిన ఎఫ్ఐఆర్స్లో కూడా కొందరు కావాలని పెట్టినా కానీ తర్వాత గౌరవ న్యాయస్థానం క్లారిటీగా చెప్పింది ఆ 409 సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీస్కి వీళ్ళకి వర్తించదు అని. ఆ తర్వాత నాకు అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు 16 ఎఫ్ఐఆర్లోనే నేను పోయింది, ఒక ఎఫ్ఐఆర్లోనే. మిగతా అన్ని కూడా గౌరవ న్యాయస్థానం క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. రాబోయే వాళ్ళకి మీరు తీసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మీ కొత్త కట్టబోయేవి కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎట్లాగో గెలుస్తారనే సంగతి అందరికీ తెలిసి ఇక్కడ ఎవరిని వచ్చి పోటీ చేసినా సరే అదంతా కూడా నల్లేరు మీద నడకలాగా మీరు గెలుస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ ఓటర్లు ఉంటారు కాబట్టి దాని గురించి ఇష్యూ లేదు. కానీ మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బయట నుంచి చాలా రేట్లు కమర్షియల్ గా ఏరియా అంతా కూడా పెరగడం, ఒకప్పుడు 24 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది సిటీ సెంటర్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరున్న దానికి కమర్షియాలిటీకి అని ఇప్పుడున్న కమర్షియల్ సిచ్యువేషన్ కి బయట వాళ్ళకి అమ్ముతారా లేకపోతే ఓన్లీ సినీ కార్మికులకి అమ్ముతారా? మేము చాలా క్లారిటీగా చెప్పామండి. దాని బ్రౌచర్ లాంచింగ్ అప్పుడు కూడా దాని రేటు 7,000 రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇవన్నీ సమీకరణాలు చూసుకుని 170 కోట్ల లోటు బడ్జెట్ ఎట్లా కవర్ చేసుకోవాలి, ఉన్న ప్రాజెక్ట్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా కంప్లీట్ చేయాలంటే ఆ రేటు ఉంటేనే మిగతా అది చేయగలమని చెప్పేసి సభ్యుల సమక్షంలో క్యాలిక్యులేషన్ వేసి ఎంత లోటు బడ్జెట్ ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఆ రేటు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా అంతిమంగా సినీ కార్మికులకే ఇస్తాం. సినీ కార్మికులు వెయిటింగ్లో ఉన్న సినీ కార్మికులు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ తర్వాత సభ్యుల నిర్ణయం ప్రకారం ఏదైనా సరే మన కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం మన బైలా ప్రకారం దాని ప్రకారమే సభ్యత్వాలు ఇస్తాం తప్ప వేరే డైరెక్ట్గా ఓపెన్గా బయట వాళ్ళకి రండి అని చెప్పేసి అట్లా మార్కెట్ చేసే వ్యవస్థ కాదు ఇది. ఇది ఓన్లీ సినిమా వాళ్ళకి, టీవీ వాళ్ళకి కానీ ఎవరైనా సరే మన ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న అనుబంధ సంస్థలన్నిటికీ మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది. రీసెంట్ గా మీ మీద నిర్మాతలు బాగా కొంచెం బుర్రుగా ఉన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? నిర్మాతలకి మీకు ఎందుకు గొడవ? ఈ చిత్రపూర్ కాలనీకి సంబంధించిన క్వశ్చన్ కాదు అది. అది ఫెడరేషన్. మీరు ఇండస్ట్రీ వ్యక్తే, మీకు సంబంధించిన చిత్రపూర్ కాలనీ కాకపోయినా, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాకపోయినా మీరు దీనికి సమాధానం చెప్పొచ్చు. ఒక్కటే అండి, నేను ఒక్కటే చెప్పేది. సరే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు ఒకటి చెప్పాలి. నిన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది 8th 9th. మన సినీ పరిశ్రమకి కూడా నిన్న 445 to 5
కార్మికులకు